ఏ చట్టం ప్రకారం అయితే సుమన్ నేరస్తుడు అని చెప్పని జైల్లో పెట్టినారో మరి అదే చట్టం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వర్తించదు? లాగుల తొండలేస్తా అంటే రజాకార్ల భాష, పొట్ట చీల్చి పేగులు మెడలకేసుకు తిరుగుతా అంటే రౌడీ భాష, క్రిమినల్ భాష. అది తొక్కుతా అంటే క్రిమినల్ భాష. రాళ్లతో కొట్టండి అని చెప్పని కార్యకర్తలను ప్రేరేపిస్తే అది క్రిమినల్ భాష. ఏది పడితే అది, ఎవరిని పడితే అది ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఏది మాట్లాడినా అదేమో ప్రామాణికమైన భాష. సింగరేణి కాలనీస్ లో 1000 కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అనేక రకాలైన కష్టాలు నష్టాలు ఉన్నాయని చెప్పని సింగరేణి కాలనీస్ ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తను ఒక మాట అంటే అది మొత్తం నేరమైనట్టుగా తను జైల్లో పెట్టినారు. తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సుమన్ గారు మాట్లాడింది తప్పే అయినట్టయితే రేవంత్ రెడ్డి మాట్లాడింది ఎందుకు తప్పు కాదు? ఆయన పైన ఎందుకు ఎఫ్ఐఆర్ చేయరు? ఇదే మేమే అనేక సందర్భాలలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో, ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో, పంజగుట్ట పోలీస్ స్టేషన్లో, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో, ఇదే హైదరాబాద్ పరిధిలో ఉన్న అనేక పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డి తండ్రి వయసు ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని చంపండి, కొట్టండి, ఉరిదీయండి, రాళ్లతో కొట్టండి అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఇది అప్రజాస్వామికము, అనైతికము, ఇది చట్టానికి విరుద్ధము అని చెప్పని మేము కేసులు పెడితే కనీసం ఎఫ్ఐఆర్లు చేయలేదు ఈ పోలీస్. కనీసం ఎఫ్ఐఆర్ చేయలేదు రేవంత్ రెడ్డి గారి పైన. లేకపోతే ఇవాళ రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని మాట్లాడుతున్నటువంటి ఒక ఆయన పేరేం పేరు అనిదురు రెడ్డి గాని, లేకపోతే జగ్గారెడ్డి గారు గాని, మైనంపల్లి హనుమంతరావు గారు గాని, ఇంకా చాలా మంది రేవంత్ రెడ్డి ఆదర్శ పురుషుడు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడుతూ బెదిరింపులకు ఫత్వాలు జారీ చేస్తేనేమో వాళ్ల పైన కేసులు లేవు. అంటే ప్రత్యేకమైన చట్టం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అమలవుతుందా తెలంగాణలో?